ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ ధనుస్సు రాశి వారు ఇంతకాలం కూడా ఎంతో ఎంజాయ్ చేశారు. మరి 750 రూపాయల జీతం దగ్గర నుంచి అనేకమైన అంచెలంచెలుగా మీ మహాప్రస్థానం అనేటటువంటిది గడవసాగింది. అయితే ఇప్పుడు అనుకున్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి ఈ ధనుస్సు రాశి వారికి అంటే, మనకి ఈ యొక్క రాహు మీనరాశిలో ఉండడము, శని వక్రించి మనకి కుంభరాశిలో ఉండడం, కేతువులో శని కేతువులు ఇద్దరూ కలిసి ఉండడం, అలాగే ఈ యొక్క శుక్రుడు తర్వాత ఆగస్టు 15-18వ తేదీ దాకా తులారాశి సంచారము, అలాగే రవి మరి ఈ యొక్క సింహ రాశి నుంచి మీకు కన్యా రాశిలో రావడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే ఉన్నాడో మనకి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఆయన వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కర్కాటక రాశి సంచారం, అక్కడ ఉన్నటువంటి కుజుడు మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు మనకి కర్కాటక సింహ రాశి సంచారం చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఇంతకాలం కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా జరిగే అనేకమైనటువంటి అక్ర సంబంధాలు పెట్టుకొని మీరు ముందుకెళ్ళడం అనేటటువంటి జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గ్రహ ప్రభావం వల్ల మీకు సంబంధించినటువంటి బినామీ ఆస్తులను చెప్పక్కర్లేదు, కానీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మీ ఆస్తులన్నీ కూడా ఇరుక్కుపోయినాయి. మరి మీరు అంతా కూడా వాళ్ళకి నమ్మి మీరు ఇవ్వడము, వాళ్ళు మీకు ఇప్పుడు సెటిల్ చేస్తేనే మీకు డబ్బులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ విధంగా ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడడం అనేటటువంటివి జరుగుతాయి. రాజకీయ నాయకుల దగ్గర పరిస్థితి చాలా బాగుంటుంది. మరి అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు పంటలు చాలా తగ్గించాలి. అంటే మనం ఏం చేయాలి, పంటలు అంటే కమర్షియల్ క్రాప్స్ వేయాలి. ఎప్పుడు వేసేటటువంటి రొటీన్ ప్యాడీ క్రాప్స్ వేయకుండా స్మార్ట్గా మనము చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా అంటే పీరియాడికల్గా ఎప్పుడు ఏది వేయాలో అది వేసుకుంటూ వెళ్ళాలి. దీనికి సంబంధించి యుగాలను పక్కన పెట్టేసి అగ్రికల్చర్ ఆఫీసర్లని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ని మీరు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలా. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాలా, అనేకమైనటువంటి మార్కులు సంపాదించాలా. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా మీకు సక్సెస్ఫుల్గా ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వడం అనేటటువంటి ఉద్యోగం. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ముఖ్యంగా వివాహాలకు చెప్పి చాలా భయపడుతున్నారు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల్లో నుంచి పరిష్కారం చూసుకునే దశగా వీళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు వాళ్ళని అందరినీ కూడా అడగడం అనేటటువంటి సలహాల కోసం అడగడం అనేటటువంటి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలలో మీకు ఇలాంటి మేధావుల యొక్క అవసరం మీకు లేదు. కుటుంబ పరంగా మీరు చేసుకునేటటువంటి కన్య కాబట్టి, పనులు కాబట్టి, కర్మ కాబట్టి మీరంతా కూడా ఆ పనులు మీరే సక్సెస్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీ తల్లిదండ్రులందరినీ చూసుకోవడం, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనడం, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడం, ఇలాంటివన్నీ కూడా మంచి పనులు చేసి ఈ యొక్క ధనుస్సు రాశి వారు అనేకమైనటువంటి విజయాలు మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి బిడ్డలు చాకలి మంగళి ఇలాంటి వాళ్ళందరి పిల్లలు కూడా మరి ఫ్రీ సీట్స్లో ఇంజనీరింగ్ సీట్లు రావడము అనేటటువంటిది, అందులోనూ ఐఐటీస్లో కూడా రావడం అనేటటువంటిది మిగతా వాళ్ళని విస్మయపరుస్తుంది. కానీ జ్యోతిష్కులు మనకు ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు అనేకమైనటువంటి పనుల్లో మీకు అంటే పరిహారం దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క రాశిలో మనకి ఏమవుతుందంటే ధనుస్సు రాశికి రాహు బాగుండలేదు. అందువల్ల రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహుకి కిలోంపావు నల్లను మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఈ విధంగా దానం చేసుకోవడం ద్వారా అనేకమైనటువంటి ఫలితాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి.